అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 14వ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన. మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. కన్యారాశి వారికి నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన, దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడిన, వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. పురోగతిని సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు తొలగిన, వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన, దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు. ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగిన, సంఘంలో పరిచయాలు ఏర్పడిన, ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందిన, అదేవిధంగా ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి లాభాలు ఏర్పడిన, ఇతరులకు సహాయాన్ని అందిస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధన వ్యవహారాలు అనుకూలంగా ఏర్పడిన, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందిన, కుటుంబ విషయాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారం విశేషంగా రాణిస్తుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన, మీ యొక్క బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధి బలంతో ఆపదల నుంచి బయటపడతారు. మిత్రుల సహకారం లభిస్తుంది. శుభ ఫలితాలు వెలువడిన, అనుకున్నది లభిస్తుంది. మంచి ఆలోచన విధానంతో విజయపదం పడతారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. మీ యొక్క ఆలోచనలే మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు. ముఖ్యమైనటువంటి లావాదేవీలలో స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతారు. ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా శుభ భవిష్యత్తు కోసం ఎక్కువగా శ్రమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో గొప్ప ఫలితాలు ఏర్పడడం, ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. శుభయోగాలు ఏర్పడడం, మీ యొక్క రంగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. ఆర్థిక అనుకూల సమయం అనే చెప్పవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన, శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. భవిష్యత్తుకు ప్రణాళికలను వేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విశేషమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. ఆనందించే అంశాలు ఏర్పడిన, గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన, స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. గ్రహబలం అనుకూలిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. మంచి భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. గత అనుభవంతో పనిచేస్తారు. అదేవిధంగా దైవ బలం అనుకూలిస్తుంది. బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు. ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు. ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు. అనవసరమైనటువంటి అంశాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన, మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. నలుగురిలో గొప్ప పేరును సంపాదిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.
సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రారంభించినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఉద్యోగంలో శ్రద్ధ తగ్గకుండా చూసుకుంటారు. గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. ఆనందంతో పనిచేస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. పట్టుదలతో వ్యవహరిస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి ఆహార నియమాలు తప్పనిసరి. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది. ఉద్యోగ విషయంలో కృషిని బట్టి ఫలితం ఏర్పడుతుంది. సమర్థవంతంగా పనిచేస్తారు. కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.